బ్రహ్మపుత్రుని చరిత్ర, త్రిలోక సంచారి చరిత్ర, భూలోకాల సంచారి చరిత్ర, బిందామారారు కన్ని చరిత్రడా. అంటే జీవుడు చేసే కర్మకి ఈ ఫలం ఇట్లా జరగాలి అని నిర్ణయించగలిగినటువంటి ఒక మహాశక్తి వల్ల కలుగుతూ ఉంటాయి. ఆయననే ఈశ్వరుడు అన్నాము. ఈశ్వరుడు అంటే నియామకుడు. మానవులు కర్మలను అనుసరిస్తూ ఉంటారు. ఇంద్రియాలు మోహం శోకం పొందుతూ ఉంటాయి. కానీ మనిషి సుఖం వస్తే పొంగిపోతాడు, దుఃఖం వస్తే కుంగిపోతాడు. అయితే సుఖ దుఃఖాలలో ఏది కూడా ఈ ప్రపంచంలో నాకు కనబడటం లేదు కాబట్టి కష్టం వచ్చినప్పుడు నేను దుఃఖపడను, సుఖం వచ్చినప్పుడు పొంగిపోను. ఈ రెండు నాకు లేవు అంటే దీనినే ద్వంద్వాతీత స్థితి అంటారు. అంటే నారద, నేను దుఃఖాన్ని పరిత్యాగం చేశాను, శాంతిని పొందాను, సమగ్రమైనటువంటి సంపూర్ణమైనటువంటి ధైర్యం వచ్చింది. అందుకని అందరూ సుఖపడే వాళ్ళలాగా నేను కూడా కనిపిస్తాను. అయితే శోకం మోహం భయం ఇవి పెరిగిపోయినప్పుడు నాలోనే కాదు, అవి ఎవరిలో ఉన్నా కూడా వాటిని నేను సాక్షి మాత్రంగా చూస్తుంటాను. రమణ మహర్షి కూడా తనకి సర్కోమా వ్యాధి వచ్చినప్పుడు ఆ పుండు దీనికి వచ్చింది అనేవాడు. ఇది 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 అంటే ఇక్కడ ఏంటి శరీరం, అంతేగాని నాకేం లేదనేవాడు. ఇది అర్ధకామాలు తృష్ణ మోహం దానివల్ల నాకు దూరం అయిపోయినాయి. ఒక్కసారి అమృతం తాగిన తర్వాత చావు భయం ఎట్లా తొలగిపోతుందో అదే ప్రకారంగా భయం కూడా నన్ను విడిచిపెట్టేసింది. ఉద్రేకం లేకుండా ఊరట చెంది ఉన్నాను. నన్ను దీవించండి మహర్షి అని ఆ సమంగుడు అనగానే నారదుడు నవ్వుతూ, ఓ మహాత్మా, నువ్వు నిజమైనటువంటి జ్ఞానివి అని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. మరొక కథ. పూర్వం ఒకప్పుడు గాలవుడు అనేటువంటి ఒక మహర్షి ఉండేవాడు. ఆయన ఒకరోజు నారదుల వారి దగ్గరికి వచ్చి, ఓ మహర్షి, జ్ఞాన ప్రవృత్తి ఎట్లా కలుగుతుంది ఎవరికైనా? ఆశ్రమ ఆచారాలైనటువంటి గృహస్థ ధర్మం సన్యాసం అనే వాటిలో ఏది చాలా మేలైంది? అనేక శాస్త్రాలు అనేక మార్గాలు చూపిస్తున్నాయి కదా, వాటిల్లో శ్రేష్టమైనటువంటి ఒక్క మార్గం నాకు చెప్పు అని అడిగాడు. మనకు కూడా చాలా ముఖ్యమైనటువంటిది ఆయన అడిగినటువంటి ప్రశ్న. దానికి నారదుల వారు, ఓ గాలవా, ఆశ్రమ ధర్మాలు 4 ఉన్నాయని నువ్వు విన్నావు కదా. శాస్త్రాలలో ఆ ఆశ్రమ ధర్మాలు పైకి పరస్పర విరుద్ధంగా కనిపిస్తాయి. అందులోని ధర్మ సూక్ష్మం మాత్రం సద్గురువును ఆశ్రయించి తెలుసుకోవాలి. స్థూలంగా ఆలోచిస్తే ఒక ధర్మానికి మరో ధర్మానికి వ్యతిరేక లక్షణాలు కనబడుతూ ఉంటాయి. ఉదాహరణకి గృహస్థ ధర్మంలో జాగ్రత్తగా ధనం సంపాదించుకొని దాచిపెట్టుకొని భార్యా పిల్లలను బాగా చూసుకుంటూ అతిథి అభ్యాగతులకి అన్నం పెట్టు అని చెప్పారు పెద్దలు. అదే సన్యాసాశ్రమంలో ధనం అనే మాట ఎత్తద్దు, బంధుత్వాల మాట ఎత్తద్దు. అంటే ధనం అనే ప్రసక్తే మనస్సులోకి రానియద్దు అంటారు. అయితే ఈ ప్రకారంగా ఒకే వస్తువుని గురించి రకరకాల ధర్మాలు ఆయా ఆశ్రమాలను బట్టి మారిపోతాయి. అసలు ధర్మ లక్షణం ఏంటి? ఏది ఆచరిస్తే ఆ జీవాత్మకు క్షేమం కలుగుతుంది, ఆ జీవుడికి క్షేమకరమైనటువంటి భవిష్యత్తు ఉంటుందో దాన్ని మాత్రమే ధర్మం అంటారు. ఈ ఆశ్రమాల్లో కూడా
అవి సామాన్య ధర్మాలు. స్నేహభావంతో వచ్చిన వాడి యందు దయ చూపించాలి. సన్యాసికి కూడా ఇది వర్తిస్తుంది. అంతరంగంలో కర్తృత్వ భావాన్ని నిగ్రహించుకోవటమే అంతవరకే, అదే సాధన. అయితే ఎవడైనా సరే పుణ్యకార్యం అయితే చెయ్యాలి. అది చెయ్యకుండా ఉండడానికి కారణం మాత్రం చూపించకూడదు. అంటే ఎక్స్క్యూజ్ చేసి ఎత్తకూడదు. ఎప్పుడు కూడా సజ్జన సాంగత్యమే కోరుకోవాలి. ఇవన్నీ కూడా మానవుడి యొక్క శ్రేయస్సుకు మార్గాలు అవుతాయి. దేవతా పూజ విధిగా చేయాలి. పితృదేవతలని ఆరాధించాలి. అతిథులను సత్కరించాలి. అహంకారాన్ని వెడవవలసిందే. ఎప్పుడూ సత్యభాషణమే చేయాలి. ఏ ప్రమాదం వచ్చినా కూడా నేను చెప్పిన విషయాలు తప్పకూడదు. ఇట్లాంటి విషయాలన్నీ కూడా గాలవుడికి నారదుల వారు బోధించారు. మహాభారతంలో శాంతి పర్వంలో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి నారద గాలవ సంవాదం ఉంది. నారద మహర్షి ద్వారకా నగరంలో ఉన్న సమయంలో ఒక భవనంలో నివసిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆయన దగ్గర కొంతమంది బ్రాహ్మణులు వచ్చారు. వాళ్ళకి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి పూజ చేశాడు నారదుడు. అప్పుడు కృష్ణ పరమాత్మ అక్కడికి వచ్చి, నారదా, నువ్వు సర్వలోకాలలో పూజ్యుడివి, మరి ఈ బ్రాహ్మణులకు ఇట్లా పూజ చేస్తున్నావేమిటి అని అడిగాడు. కృష్ణుడు తెలియక అడగల, మనకి చెప్పడానికి అడిగాడు, బ్రాహ్మణుల యొక్క ఔన్నత్యాన్ని చాటడానికి. దానికి నారదుల వారు అన్నారు, కృష్ణ, లక్ష్మీ నారాయణులను, ఇంద్రాది దేవతలను, అగ్నిదేవుణ్ణి, ధర్మాన్ని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళు నాకు పూజ్యులు. బ్రహ్మదేవుణ్ణి, బృహస్పతిని, చంద్రుణ్ణి, సూర్యుణ్ణి, వేదాలను, శివుణ్ణి, సుబ్రహ్మణ్యుణ్ణి ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళు నాకు పూజ్యులు. అట్లాగే తపోధనులు, వేదాధ్యయనం చేసేవాళ్ళని నేను పూజిస్తా. అలాగే స్వాధ్యాయ వ్రతనిష్ఠులు, అంటే వేదాన్ని వాళ్ళు అధ్యయనం చేస్తూ తమ దగ్గరకు వచ్చిన అర్హులైన వాళ్ళకి వేదం చెప్పటం. మౌనులు, దేవతా పూజామహిళైనటువంటి గృహస్థులు, శిష్టాచార పరాయణులు, వీళ్ళందరూ కూడా నాకు పూజ్యులే. కాబట్టి అధికారంతో నిమిత్తం లేకుండా పూజ చేసే ప్రతి వాళ్ళని నేను పూజిస్తానయ్యా అన్నాడు పరమాత్మ. ఎవరు? నారదుడు పరమాత్మతోటి. ఇక నారదుడు భక్తి సూత్రాలు రాశాడు. ఇప్పటికీ నారద భక్తి సూత్రాలు అనే పేరుతో ఆ గ్రంథం ఉన్నది. అలాగే నారదుడి పేరుతో స్మృతి గ్రంథం కూడా ఉన్నది, నారద స్మృతి. స్మృతి గ్రంథాలు ఎప్పుడు కూడా ధర్మాలన్నీ చెప్తాయి. అలాగే జ్యోతిర్నారదము, చతుర్వింశతి మతము అనేటువంటి గ్రంథాలు, వాటికి భట్టోజీ దీక్షితుల వారు భాష్యం రాశారు. అలాగే బృహన్నారదము అనేటువంటి స్మృతి గ్రంథానికి రఘునందనుడు అనేటువంటి వారు వ్యాఖ్య రాశారు. లఘు నారదము అనేది ఒకటి ఉంది అని నిర్ణయ సింధు, సంస్కార కౌస్తుభం అనేటువంటి గ్రంథాలు చెబుతున్నాయి. ఆ నారద స్మృతికి అసహాయుడైనటువంటి పండితుడు ఒక ఆయన భాష్యం రాశాడు. అలాగే బృహన్నారదము, లఘునారదములకి ఆంగ్లంలో కూడా అనువాదాలు చేశారు మహాత్ములు. అందులోనే ఆస్తి పంపకాలు మొదలైనటువంటి ధర్మాలన్నీ చెప్పారు. ఈనాటికి ఇది ఉపయుక్తంగా ఉంది ప్రజలకి. అలాగే నారద మహర్షి రచన శిల్పశాస్త్రం కూడా ఉంటుంది. ఈ పైన చెప్పిన గ్రంథాల వైవిధ్యాన్ని బట్టి నారద మహర్షికి ఈ లోకంలో మానవులందరికీ పనికొచ్చేటటువంటి, అట్లాగే పరలోక జ్ఞానాన్ని ఇచ్చేవన్నీ తెలుసు. అవన్నీ గ్రంథస్థం చేశాడు. ఏ విషయంలోనైనా ఆయనకి తెలియనిది ఇది అంటూ లేనే లేదు. అందువల్ల ఇహపర సాధకాలైనటువంటి అన్నింటినీ నారదుల వారు ప్రసాదించారని మనకు అర్థమవుతుంది. అట్లాగే నారదుల వారి యొక్క శిల్పశాస్త్ర గ్రంథంలో ఒక గ్రామాన్ని ఎలా నిర్మించాలో కూడా చెప్పాడు.
అలాగే వాస్తుశాస్త్ర లక్షణాలన్నీ కూడా చెప్పాడు ఆ గ్రంథంలో. అలాగే అగ్రహారాలు, మహాగ్రామం, బృహపథ గ్రామం, శంకర గ్రామం, వాసవ గ్రామం, సంకీర్ణ గ్రామం, మంగళ గ్రామం, శుభగ్రామం అనేటువంటి 10 రకాలైన గ్రామాలని ఏ విధంగా నిర్మాణం చేయాలో కూడా చెప్పాడు నారదుడు. అలాగే నగర నిర్మాణం గురించి కూడా చెప్పాడు. అవి మొత్తం 14 రకాలు ఉన్నాయిట నగరాలు. అనేక విషయాలు గ్రంథస్థం చేశాడు. అలాగే ఇంతేకాదు, సంగీత శాస్త్రం కూడా ఆయన సొమ్మే. ఆ మహాత్ముడు రాసినటువంటి సంగీత గ్రంథం త్యాగరాజుల వారికి లభించిందని నారదుడి యొక్క అనుగ్రహంతో ఆయన వీణలో నుంచే ఒక వీణను సృష్టించి ఆయనకి ఇచ్చాడని, ఇవి కూడా ఇతిహాసాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఎవరికైనా సంగీతంలో కూడా కౌశలం రావాలి అంటే నారద మహర్షిని ఆరాధిస్తారు. ఈ ప్రకారంగా చూస్తే నారద మహర్షి యొక్క చరిత్ర అనంతంగా ఉంది. అందులో మనం తెలుసుకున్నది చాలా 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 స్వల్పం. ప్రతి పురాణంలో నారదుడి యొక్క ప్రసక్తి లేకుండా లేనే లేదు. అయితే స్థాళీపులాకంగా సుమారుగా ఒక 104 పేజీలు కేటాయించారు నారదుల వారి కోసం. ఇవన్నీ కూడా గతంలో మహామహోపాధ్యాయులు, దేశికోత్తములు, సద్గురు డాక్టర్ కె శివానందమూర్తి గారు ఎన్నో చోట్ల ప్రవచనం చేస్తే ఆ ప్రవచనాలని విన్నటువంటి వాళ్ళు వాటిని గ్రంథస్థం చేసి మొత్తం 40 మంది మహర్షుల గురించి చెప్పారు. వాటిలో ఒక్కటి మాత్రమే మనం పూర్తి చేయగలిగాం. అయితే మిగిలిన యొక్క మహర్షుల చరిత్రలు ఇంత విస్తారంగా ఇన్ని పేజీలతో ఉండవు. మనం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహంతో ఈ యొక్క నారద మహర్షి యొక్క చరిత్రని మనం చెప్పుకోగలిగాం. రేపటి రోజు నరనారాయణ మహర్షులు బదరికాశ్రమంలో నరుడు, నారాయణుడు ఇద్దరు కూడా విశ్వంశ సంభూతులే. వాళ్ళను గురించినటువంటి మహాత్యాన్ని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు అందరూ కూడా మహర్షుల చరిత్రను వినండి, మీ బంధుమిత్రులందరికీ వినిపించండి. అట్లాగే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేయండి. మీకు నచ్చితే లైక్ చేసి మీ కామెంట్స్ కూడా పెట్టండి. అంతవరకు మీ వద్ద సెలవు తీసుకునే మీ ధర్మవరపు వెంకటరమణ. స్వస్తి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.